వెల్కమ్ టు నేటిదాత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పాప్కార్న్ సాగుతో రైతులకు అధిక ఆదాయం వస్తుందన్న సీఎం. వ్యవసాయానికి విలువ జోడిస్తే అధిక ఆదాయం వస్తుందన్న చంద్రబాబు. పంటల ఎంపికలో మార్కెట్ డిమాండ్ చూడాలన్న చంద్రబాబు. ఫుడ్ ప్రాసెసింగ్ రైతులకు మరిన్ని అవకాశాలు ఇస్తాయని వ్యాఖ్య. స్మార్ట్ మీటర్లతో పేదల సబ్సిడీ ఎత్తేయాలని కుట్రన్న కవిత. పేదలకా పెద్దలకా రేవంత్ సర్కార్ అంటూ కవిత ఫైర్. స్మార్ట్ మీటర్ల నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలన్న కవిత. కార్పొరేట్ల కోసం పేదలపై విద్యుత్ భారం మోపుతున్నారన్న కవిత. 30 లక్షల అప్పుతో అమెరికా వెళ్లా కష్టపడి ఎదిగానన్న పెమ్మసాని. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా లక్ష్యాన్ని వదలొద్దన్న పెమ్మసాని. షార్ట్ కట్ కాదు, కష్టమే విజయానికి మార్గమన్న పెమ్మసాని. చదువుతో పాటు వ్యక్తిత్వ వికాసానికి ప్రాధాన్యత ఇవ్వాలని వ్యాఖ్య. ఫీజు బకాయిల విడుదలకు బీజేపీ నిరాహార దీక్ష చేపట్టిందన్న రామచంద్రరావు. విద్యార్థులపై ఆర్థిక భారం మోపొద్దన్న రామచంద్రరావు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని వ్యాఖ్య. ఫీజు బకాయిలపై బీజేపీ పోరాటం కొనసాగుతుందని వెల్లడి. బీసీలకు అధికారం ఇచ్చిన నేత జగనన్న ధర్మాన ప్రసాదరావు. బీసీలకు జగన్ హయాంలోనే ఎక్కువ ప్రాధాన్యత దక్కిందన్న ధర్మాన. బీసీలను చంద్రబాబు ఓటు బ్యాంకుగా చూస్తున్నారన్న ధర్మాన. బీసీలకు అధికారంలో భాగస్వామ్యం కల్పించాలన్న ధర్మాన ప్రసాదరావు. చంద్రబాబు ఏలూరు జిల్లా ముసునూరులో నాన్జీ ఎంఏ పాప్కార్న్ హైబ్రిడ్ విత్తనాల ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులు సంప్రదాయ వ్యవసాయ పద్ధతులతో పాటు హార్టికల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల వైపు కూడా దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడిస్తే రైతులకు మరింత ఆదాయం లభించే అవకాశం ఉంటుందని సీఎం తెలిపారు. గత 11 ఏళ్లలో సుమారు 40,000 ఎకరాల్లో పాప్కార్న్ సాగును విస్తరించిన గార్మే సంస్థను ఆయన అభినందించారు. ఆసియాలోని అతిపెద్ద ప్రాసెసింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా రైతులకు మార్కెట్ అవకాశాలు పెరిగాయని పేర్కొన్నారు. వ్యవసాయాన్ని ఆధునిక సాంకేతికతతో అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు. రైతులు పంటల ఎంపికలో మార్కెట్ డిమాండ్ను కూడా పరిగణలోనికి తీసుకోవాలని సూచించారు. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల అభివృద్ధి ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఆధునిక సాగు పద్ధతులు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ కంపెనీతో గాని ఎంఓయూ చేసుకుంటే ఇంకా తిరుగు ఉండదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అది ఈ కంపెనీ యొక్క విశిష్టత. 11 ఏళ్లకు మునుపు మన దేశంలో అమ్ముడైన ప్రతి పాప్కార్న్ కోన్పై ఖర్చు చేసిన డబ్బులన్నీ 70% పైగా బ్రెజిల్, అర్జెంటీనాకి వెళ్ళాయి. ఈరోజు ఆ 70% మన రైతులకే చేరుతా ఉంది. ఇప్పటికే మీరు ఒకసారి చూస్తే దేశానికి 125 మిలియన్ అమెరికన్ డాలర్స్ ఫారిన్ ఎక్స్చేంజ్ కూడా ఆదా అయింది. 11 ఏళ్లలో పాప్కార్న్ మొక్కజొన్న ఉత్పత్తి వాటా 30% నుంచి 65% పెరిగింది. ఇదన్నీ చూసిన తర్వాత నాకు ఏమాత్రం వారు అన్నారు ఇప్పుడు మాట్లాడుతూ ఏషియా మార్కెట్ అంతా క్యాప్చర్ చేస్తామని. ఏషియా మార్కెట్ కాదు, ప్రపంచంలో అన్ని దేశాలకి ఇక్కడ తయారు చేసిన పాప్కార్న్ పంపించే బాధ్యత మీది. మీరు అనుకుంటే 11 ఏళ్ళు చేశారు, ఇంకొక 10-15 ఏళ్లలో గ్లోబల్ మార్కెట్ అన్ని కంట్రీస్ కూడా క్యాప్చర్ చేసే పరిస్థితి వచ్చింది. ఇప్పుడే ఉపరాష్ట్రపతి గారు అంటున్నారు, మంచి ఆలోచన, నేను కూడా మాట్లాడతాను రైల్వే మినిస్టర్తో. ఇక్కడ ఉత్పత్తి చేసిన పాప్కార్న్ని అదే సమయంలో అరకు కాఫీని ఎక్కడ రైల్వే స్టేషన్లు అన్నీ పెడితే ఆంధ్ర పాప్కార్న్, అరకు కాఫీ తాగే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వికసిత్ భారత్ ఈరోజు మనందరం కూడా ఆలోచిస్తున్నాం. ఈరోజు మీరు ఇక్కడ చూస్తే అరకు కాఫీ కానీ, ఇక్కడ పాప్కార్న్ కానీ, కొండవీటి బొమ్మలు కూడా మీరు చూశారు, ఎద్దల బండి కూడా, ఇవన్నీ స్వదేశీ. ఇది మన ప్రధానమంత్రి కోరుకునే విధానం. తప్పకుండా స్వదేశీ విధానంతో మనం అందరం కూడా స్వయం సమృద్ధి సాధించడమే కాదు, ప్రపంచానికి మనం ఉత్పత్తి చేసిన వస్తువుల్ని ఎగుమతి చేసే రోజు చాలా దగ్గరలో ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.
వ్యవసాయంలో అనేక మోడల్స్ రావాలి. ఈ విషయంలో నేను అందరినీ కోరుతున్నా. ఎందుకంటే మీరు ఒకసారి చూస్తే ఎన్డీఏ ప్రభుత్వం అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో వ్యవసాయాన్ని ఒక జీవనోపాధిగానే చూడడం లేదు. వ్యవసాయాన్ని ఒక ఆర్థిక శక్తిగా, రైతుల్ని ఒక ఆంట్రప్రెన్యూర్గా చూడాలనేది మా విధానం. వ్యవసాయ ఉత్పత్తుల్ని ప్రాసెస్ చేసి విలువ జోడిస్తే ఏ విధంగా ఉంటుందో. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల కోసం బీజేపీ చేపట్టిన నిరాహార దీక్షపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేసింది. విద్యార్థుల సమస్యలపై మాట్లాడే నైతిక హక్కు బీజేపీకి ఉందా అని ప్రభుత్వ విప్లో ఆది శ్రీనివాస్, మల్మూరి వెంకట్ ప్రశ్నించారు. నీట్ పేపర్ లీక్ వివాదం సమయంలో విద్యార్థులకు జరిగిన అన్యాయంపై బీజేపీ ఎక్కడ పోరాడిందని వారు నిలదీశారు. దేశ విద్యా వ్యవస్థలో నెలకొన్న సమస్యలకు బీజేపీ కూడా బాధ్యత వహించాలని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, ఈ అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ ఉపయోగించుకుంటోందని విమర్శించారు. అదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన అమెరికా పర్యటనకు అనుమతి ఎందుకు రాలేదో తెలంగాణ బీజేపీ నాయకులు స్పష్టం చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలపై రాజకీయ విమర్శలకు బదులుగా పరిష్కారం కోసం కూడా కలిసి పనిచేయాలని సూచించారు. ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో ప్రభుత్వం విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. మీరు ఈ విధంగా అనేక మార్పులు విద్యా విధులు తీసుకొస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ఆలోచనకు అనుగుణంగా ముందుకు పోయే క్రమంలో మోకాళ్ళు అడ్డుతున్నది కేంద్ర బీజేపీ ప్రభుత్వం. అమెరికా టూర్ అడ్డుకున్నది బీజేపీ ప్రభుత్వం. దానికి ముందుగా క్షమాపణ చెప్పి ప్రభుత్వం పట్ల మీరు విమర్శ చేస్తే చూస్తూ ఊరుకోము. రామచంద్రరావు తెలంగాణలో పెండింగ్ లో ఉన్న విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ చేపట్టిన నిరాహార దీక్షలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పాల్గొన్నారు. ఫీజుల బకాయి బీజేపీ లడాయి పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొంటున్నారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల కాకపోవడంతో ఉన్నత విద్యను కొనసాగిస్తున్న విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీజేపీ నేతలు తెలిపారు. కళాశాలలకు బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులపై అదనపు భారం ఆర్థిక పడుతోందని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే పెండింగ్ నిధులను విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని రామచంద్రరావు డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని కోరారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులోకి వస్తుందని చెప్పారు. युवाओं की बात करते हैं, वो उनको फुर्सत नहीं है कि तेलंगाना में आकर तेलंगाना के युवाओं के साथ खड़े हो, जिनको अपनी पढ़ाई लिखाई आगे जारी करने में इतना मुश्किल हो रहा है। केसीआर की जब सरकार थी यहाँ पर तो उसको बदलाव करके यहाँ के लोगों ने सोचा कि शायद कांग्रेस कुछ कर पाए बदलाव, लेकिन उस समय जो 6,000 करोड़ उन्होंने जो स्टूडेंट्स के पैसे देने के लिए फीस का रियम्बर्समेंट करना था, आज वो 12,000 करोड़ बन गया है। पूना में कल बड़ी बड़ी बातें कर रहे थे एक 58 ईयर ओल्ड युवा कांग्रेस के, और कह रहे थे कि अगर युवाओं को कोई रोजगार दे सकता है तो कांग्रेस दे सकती है, युवाओं की पढ़ाई की बात कर सकती है तो कांग्रेस। तो यहाँ तो कांग्रेस की सरकार है, फिर युवाओं को इतना लड़ना क्यों पड़ रहा है? क्यों भारतीय जनता पार्टी के अध्यक्ष को अनशन पर जाना पड़ रहा है, वो भी अपने ऑफिस में, क्योंकि बाहर अलाउ नहीं किया गया कि क्योंकि हजारों लाखों स्टूडेंट्स हमारे इस कार्यक्रम में शामिल होने के लिए खड़े थे। सरकार को डर है, रेवंत रेड्डी को डर है कि अगर बाहर जाने दिया जाए, अलाउ करने दिया जाए तो शायद उनकी सरकार का तख्ता पलट आज और कल में ही हो जाए। लोग इतने दुखी हैं रेवंत रेड्डी से, वो बाहर की सरकार जाके बाहर की देशों में घूम रहे हैं और घूमना चाहते थे, जो सरकार ने अलाउ नहीं किया। वो आज अपनी देश की, अपने राज्य की जनता को जवाब नहीं बनती है उनकी, और जवाब दे नहीं पा रहे कि क्यों आज युवा बेरोजगार बढ़ते जा रहे हैं, क्यों पहले से ज्यादा దీని వెనక భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా ఉన్నారని గుర్తుపెట్టుకోవాలి. మిత్రులారా, ఈరోజు ఒక ఫీజు రీయింబర్స్మెంటే కాదు, పాలిటెక్నిక్ కళాశాలలో ఈరోజు విద్యార్థులు అక్కడ సమ్మె చేస్తా ఉన్నారు. యంగ్ ఇండియా అనే పేరు మీద పెట్టి విద్యా సంస్థని పాలిటెక్నిక్ దాంట్లో కలుపుతా అంటున్నారు. విద్యార్థులు దాన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు. పాలిటెక్నిక్ విద్యార్థులందరూ లాఠీ చార్జ్ చేస్తుంది ఈ ప్రభుత్వం. లాఠీ చార్జే కాదు, వాళ్ళని ఈరోజు అతి ఒక దుర్చిగా ప్రవర్తిస్తున్నటువంటి పోలీసుల వ్యవస్థను మనం చూస్తున్నాం. ఈరోజు
మొన్ననే నేను ఆయుష్ యూనివర్సిటీ వెళ్ళాను. అక్కడ యునాని, ఎంబీ, ఆయుర్వేదిక్, అదేవిధంగా హోమియోపతి విద్యార్థులు సైబర్ల కోసం కొట్లాడుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా, ఏ విద్యా వ్యవస్థ చూసినా విద్యార్థులు సమ్మెలో ఉన్నారు, ఆందోళన చేస్తా ఉన్నారు. నిజంగా ఈరోజు విద్యార్థులు మొత్తం రాష్ట్రంలో ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఏ రాహుల్ గాంధీ అయితే ఇక్కడికి వచ్చి నేను యువ డిక్లరేషన్ చెప్పి, జాబ్ క్యాలెండర్ అని చెప్పి అనౌన్స్ చేశాడో, ఆ రాహుల్ గాంధీ దేశమంతా తిరుగుతూ ఉన్నారు. దేశమంతా తిరిగి ఎక్కడైతే బీజేపీ రాష్ట్ర పరిపాలన రాష్ట్రాలు ఉన్నాయో అక్కడ విద్యార్థులు రెచ్చగొడతా ఉన్నాడు. కానీ నువ్వు రాహుల్ గాంధీని అడుగుతా ఉన్నాను, నీకు దమ్ముంటే తెలంగాణకు రా, తెలంగాణ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చెప్పు చెప్పేసి. నీ యొక్క ప్రభుత్వము, నీ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము నీకు మాత్రం సమయానికి ముడుపులు ముడతా ఇక్కడి నుంచి, కానీ విద్యార్థులకు సమయానికి స్కాలర్షిప్ రావు. ఎందుకు రాదని చెప్పి అడుగుతా ఉన్నాను. ఈరోజు విద్యార్థులను రెచ్చగొట్టి మోదీ గారిని బద్నాం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, రాహుల్ గాంధీ, మీ యొక్క ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ గారి 10 సంవత్సరాల పరిపాలించేటువంటి సమయంలో, మీ తల్లి గారు వారిని నడిపించిన సమయంలో ఈ యొక్క దేశంలో వేలాది కోట్లాది రూపాయల కుంభకోణం జరిగింది. కానీ నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కుంభకోణం జరగలేదనే విషయాన్ని గుర్తు. ఆ రోజు మీ ప్రభుత్వం 60 సంవత్సరాలు పరిపాలిస్తే ఈ దేశంలో కేవలం 6 ఐఐటీలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు 20 ఐఐటీలు వచ్చినాయి, 20 ఎన్ఐటీలు వచ్చినాయి, 20 ఐఎంలు వచ్చినాయి, 20 ఎయిమ్స్ వచ్చినాయి. ఈ దేశంలో మీ ఎప్పుడు ఎందుకు రాలేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేను ప్రస్తావిస్తాను, అడుగుతా ఉన్నాను, ప్రశ్నిస్తా ఉన్నాను. అందుకే మిత్రులు ఆలోచించారు. నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత దేశంలో పిల్లలకు చదువుకునే అవకాశాలు దొరికినాయి. నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత విశ్వవిద్యాలయాలు అనేక రకాలైనటువంటి ప్రగతి చెందుతా ఉన్నారు. నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత యువకు ఒక ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి. పెంబసాని ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన సమయంలో తమ కుటుంబానికి సుమారు 30 లక్షల అప్పు ఉండేదని కేంద్ర మంత్రి పెంబసాని చంద్రశేఖర్ తెలిపారు. ఎన్నో కష్టాలు ఎదుర్కొని ప్రస్తుత స్థాయికి చేరుకున్నారని ఆయన విద్యార్థులతో పంచుకున్నారు. జీవితంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా లక్ష్యాన్ని వదులుకోకూడదని సూచించారు. డిగ్రీ విద్యార్థులకు అవకాశాలను అందించగలదని, కానీ వ్యక్తిత్వమే జీవితంలో ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందని పెమ్మసాని అన్నారు. విజయాన్ని సాధించేందుకు షార్ట్ కట్ మార్గాలను వెతకకూడదని సూచించారు. కష్టపడి పనిచేయడం, క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకు సాగితే లక్ష్యాలను సాధించవచ్చని తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు వ్యక్తిత్వ వికాసానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. And this is the mindset one should have today, because the world is rapidly changing. Change is not a wall. It is a wave, like the one that you are sitting and watching over the beach. If you know how to ride the tide, you will go to places where you have never imagined. But if you consider these challenges as a wall, then it will obviously be overwhelming. And whatever I tell you is based on my real life experience. As they have said, I built an iconic company. There are 1,000 PhDs, professors from Harvard to everywhere work with me. To hire those 1,000 people, I probably interviewed 10,000 people. And whatever I tell you, and I fired many people, and I rewarded many people. And these are standardized principles that work for everybody. టీజీ జీవన్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజకీయ కక్షతో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ టీజీ జీవన్ రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సిడబ్ల్యూఆర్ఎస్పీఎస్ ఇచ్చిన నివేదిక కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని ఆయన వ్యాఖ్యానించారు. నివేదిక వెలువడి 5 రోజులు గడిచినా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం రాజకీయ భేషజాలకు పోకుండా ప్రాజెక్టులోని బ్యారేజీలను వినియోగించుకోవాలని డిమాండ్ చేశారు. అందుబాటులో ఉన్న నీటిని ఉపయోగించుకుని పంపులను ఆన్ చేసి రిజర్వాయర్లను నింపాలని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతులకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రాజెక్టుపై రాజకీయ ఆరోపణలకు బదులుగా నిపుణుల నివేదికలను పరిగణలోనికి తీసుకుని నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. కేంద్ర జల విద్యుత్ పరిశోధన సంస్థ రిపోర్ట్ రావటం ఒక విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెంపపెట్టు అని చెప్పంటున్నా. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెంపపెట్టు అని చెప్పంటున్నా. రిపోర్ట్ వచ్చి 4 రోజులు గడుస్తుందే. ఉత్తమ్ రెడ్డి నోరు పడిపోయింది. ఉత్తమ్ రెడ్డి సరే, రేవంత్ రెడ్డి విదేశాల్లో ఎక్కడుండో ఏందో తెలియదు, ఇవాళ వచ్చినట్టున్నాడు. దానికి సంబంధించి శాఖ మంత్రి ఉత్తమ్ రెడ్డి గారు ఏదైతుందో రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇమీడియట్ స్పందించాలి కదా. సరే, ఆల్రెడీ వి థాట్ దట్
మేము అన్నారు సింధీల వినియోగానికి మరి అవసరం ఉంటుందో లేదో వినియోగించో లేదో అని చెప్పని మేము నిర్ణయం తీసుకోలేకపోయినాం. రిపోర్ట్ ఏదైతుందో అన్నారు సింధిల్లా కెన్ బి యూజ్డ్ అని చెప్పని రిపోర్ట్ వచ్చింది. మేము తక్షణమే కన్నపల్లి పంపోజ్ ఏదైతుందో మేము ఆన్ చేసి నీటిని ఎత్తిపోస్తామని చెప్పనైతే మాట్లాడాలి కదా. దాదాపు 50,000 క్యూసెక్ పై ఫ్లో పోతుంది ఇప్పటికీ. అబౌట్ 54,000 క్యూసెక్ సంథింగ్ ఫ్లో ఇస్ ఏ గోయింగ్. అంటే 54,000 క్యూసెక్ అంటే దాదాపు 5 టీఎంసీ నీరు వల్ల కిందికి దిగకపోతుంది. మనం రోజు 2 టీఎంసీ నీటిని ఎత్తిపోసుకునేటువంటి ఒక సామర్థ్యం మనం కలిగి ఉన్నాం. నిజంగా కేటీఆర్ గారు ఎప్పుడైతే సూచన చేసిండ్రో ఆనాడే గట్ట కన్నపల్లి పంపోజ్ ఆన్ చేసి నీటిని పైకి ఎత్తిపోస్తే ఇప్పటి దాదాపు 100 టీఎంసీని మనం ఎగువ జలాశయాలన్నీ కూడా నింపుకునే అవకాశం ఉంటుండే. ఎగువ జలాశయాలన్నీ కూడా ఏమంటారు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి నువ్వు భేషజాలకు ఓకయా, నీ కుట్రలు కుతంతా జాలి. ఇప్పటికి ప్రజలంతా గమనిస్తున్నారు, రైతాంగం అంతా గమనిస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క గొప్పతనం, దాని విలువ అనేది ఇస్తుందో. వీళ్ళు కేవలం తెలంగాణ రాష్ట్రానికి పరిమితం కాదు, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో దాన్ని ఏదైతుందో దాన్ని గుర్తిస్తున్నారు. నీ అంతర్గత సమస్యలతో ఏదైతుందో రాష్ట్రాన్ని నువ్వు ఏం చేయదలుచుకున్నావు? నువ్వు రాష్ట్రం పాలన అనేది ఏదైతుందో ప్రధానం. ఒక ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి ఏదైతుందో పాలన ప్రధానం, పార్టీ వ్యవహారాలు ఏదైతుందో సెకండరీ. మంత్రి ధర్మాన ప్రసాదరావు బీసీల పట్ల పూర్తి అవగాహనతో వారికి రాజకీయ సామాజిక అవకాశాలు కల్పించిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. బీసీలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే ఆలోచనతో జగన్ పనిచేశారని తెలిపారు. తన మంత్రివర్గంలో బీసీలకు తగిన ప్రాధాన్యత కల్పించడంతో పాటు వారికి అనేక అవకాశాలు కల్పించాలని పేర్కొన్నారు. గతంలో ఉన్న ప్రభుత్వాలతో పోలిస్తే జగన్ మంత్రివర్గంలో బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత లభించిందని ధర్మాన అన్నారు. బీసీల సంక్షేమం పేరుతో చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం ఆ వర్గాన్ని ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. బీసీలకు వాస్తవంగా కల్పించిన ప్రయోజనాలు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయని విమర్శించారు. సామాజిక న్యాయం అంటే కేవలం మాటల్లో చెప్పడం కాకుండా అధికారంలో భాగస్వామ్యం కల్పించడమేనని అన్నారు. సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అది ఉన్నతమైన బ్యాక్వర్డ్ క్లాస్ సమావేశం. ఇది మన రాష్ట్ర పరిస్థితులు చూస్తే 76, 77 వరకు మనకు బ్యాక్వర్డ్ క్లాసెస్ రిజర్వేషన్స్ అనేవి లేవు. దేశంలో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసి 52 తర్వాత ఒక కమిషన్ ఏర్పాటు చేసి 55లో ఫస్ట్ కమిషన్ రిపోర్ట్ దేశవ్యాప్తంగా వచ్చినా ఆ చట్టంలో రాష్ట్రాలు బీసీ కమిషన్స్ ఏర్పాటు చేసుకోమని వర్గాలను గుర్తించమని ఆ సవరణ మనకి అధికారం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్లో 53 నుంచి 76 వరకు ఎన్నో ఒడిదుడుకులలోనే ఆఖరికి 76, 77 వరకు అసలు రిజర్వేషన్సే బ్యాక్వర్డ్ క్లాస్కి అమలు కాలే. అంటే దేశంలో ఇతర రాష్ట్రాల్లో బ్యాక్వర్డ్ క్లాసెస్ పొందినటువంటి ప్రయోజనాలు కూడా ఈ రాష్ట్రంలో బ్యాక్వర్డ్ క్లాసెస్ పొందలే. అప్పుడే ఇంకో 10 సంవత్సరాల ముందు వచ్చి ఉంటే మరొక తరంలో చాలామంది ఇంకా స్థిరపడి ఉండేవాళ్ళు. సరే, అది అయిపోయింది. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు మీరు చూస్తే రాజీవ్ తన కుమారుడని మేఘనను కూడా కూతురు కంటే ఎక్కువగా చూసుకున్నామని కుటుంబ సభ్యుడు తెలిపారు. తన బాధ్యతగా రాజీవ్కు ఘనంగా వివాహం చేశామని చెప్పారు. పెళ్లి అనంతరం రాజీవ్ మేఘన మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయని, వారిద్దరూ కలిసి ఉండాలని కుటుంబ సభ్యులంతా కోరుకున్నామని వివరించారు. ఇద్దరి మధ్య సఖ్యత కోసం పలుమార్లు ప్రయత్నాలు చేసినప్పటికీ మనస్పర్ధలు పెరిగాయని తెలిపారు. చివరకు రాజు విడాకుల కోసం కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని చెప్పారు. మరోవైపు మేఘన ఇచ్చిన ఫిర్యాదులో మత మార్పిడికి సంబంధించిన అంశాలను ప్రస్తావించడం కుటుంబానికి తీవ్ర మానసిక వేదన కలిగించిందని అన్నారు. తాము తిరుమల వెంకన్న స్వామిని, శ్రీశైలం మల్లలను, విజయవాడ కనకదుర్గమును దర్శించుకునే కుటుంబమని వివరించారు. తమపై నీచంగా రాతలు రాసి మానసిక క్షోభకు గురి చేసినారని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ వివాదాన్ని మతపరమైన అంశంగా తీర్చిదిద్దడం, చిత్రీకరించడం సరికాదని అన్నారు. మేము మా కుటుంబం చక్కగా గౌరవించడం, చక్కగా సొంత కూతురులాగా నేను కానీ నా భార్య చూసుకున్నాం. ఈ పరిస్థితుల్లో వాళ్ళ మధ్యన విభేదాలకి ఆ తర్వాత రాజీవ్ డైవర్షన్ పిటిషన్ ఇవ్వటం, ఆ తర్వాత మా మీద కంప్లైంట్ ఇవ్వటం కూడా జరిగింది. అంటే యావత్ కుటుంబం మొత్తం కూడా 11 మంది మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం కూడా జరిగింది. దీనికి సంబంధించి పచ్చని కుటుంబం, మంచి కుటుంబం, ఒక పొరపచ్చం. ఈ క్రమంలో కొంతమంది ఆ కంప్లైంట్ దరిమేలా ఈరోజు 4 రోజులు అవుతా ఉంది.
యాంటిసిపేట్ బెయిల్ తీసుకున్నాం. కొన్ని కోర్టు పరిధి దాటి మాట్లాడటం భావ్యం కాదు. కాబట్టి దయచేసి మీడియా మిత్రులకు చెప్తా ఉన్నాం, నెల రోజులుగా వ్యక్తిగత జీవితాలు, కుటుంబ జీవితాలు, కుటుంబంలో వచ్చిన మనస్పర్ధలు, ఇద్దరి జీవితాలు అంటే రాజీవ్ మేఘనా సంబంధించిన విషయాలని ఎంత అడ్డగోలుగా మనసుని క్షోభ కలిగించే విధంగా, మానసికంగా చంపేసే విధంగా కొన్ని, అందరినీ అంటలా దయచేసి, కొన్ని మీడియా ఛానల్స్, కొన్ని పనిగట్టుకొని యూట్యూబ్ ఛానల్స్ నెల రోజుల పాటు మా కుటుంబం మీద విజయసాయి హిందూ మతాన్ని కించపరిచే చర్యలను అడ్డుకుంటానని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. హిందువులను బలవంతంగా ఇతర మతాల్లోకి మార్చే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని అన్నారు. హిందూ సంప్రదాయాలకు భంగం కలిగించే చర్యలపై కూడా తాను స్పందిస్తానని తెలిపారు. కేంద్రంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ బలవంతపు మత మార్పిడులకు వ్యతిరేకంగా పోరాడుతున్నామని చెబుతున్నప్పటికీ రాష్ట్రంలోని ఎన్డీఏ కూటమి నాయకత్వం ఈ అంశంపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. పదవులు కాపాడుకోవడం కోసమే మౌనంగా ఉంటున్నారా అని నిలదీశారు. రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం జరిగినా తాను ప్రశ్నిస్తానని విజయసాయిరెడ్డి అన్నారు. తాను 2014 నుంచి 2024 వరకు ముఖ్యమంత్రి పదవిలో లేనని గుర్తు చేశారు. అధికారంలోకి వస్తే రౌడీజం, అత్యాచారాలు, సంఘ వ్యతిరేక కార్యకలాపాలను కఠినంగా అణిచివేస్తామని చెప్పారు. ఆర్ఎస్ఎస్ కానీ లేకుండా ఉంటే మిగతా బీజేపీ కానీ గట్టి చర్యలు తీసుకుంటా ఉంటే ఇటువంటి ఇన్సిడెంట్స్ పునరావృతం కాకుండా బీజేపీ కేంద్ర నాయకత్వం, సంఘ పరివార్ కేంద్ర నాయకత్వం అహర్నిశాలు పనిచేస్తా ఉంటే రాష్ట్ర బీజేపీ యూనిట్ నిద్రపోతా ఉంది. ఎందుకు నిద్రపోతా ఉంది? మీ పదవులు కాపాడుకోవడం కోసం నిద్రపోతున్నారా? లేకుంటే వేరే ఇంకేదైనా ఎక్స్ట్రేనియస్ కన్సిడరేషన్స్ మీరు చంద్రబాబు నుంచి పొందుతున్నారా? ఎందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం అంటే స్టేట్ లీడర్షిప్ దీన్ని స్పెక్టేటర్ గా చూస్తా ఉంది? దీనిలో మీ ఇంట్రెస్ట్ ఏంటి అన్నటువంటి విషయాన్ని నేను బీజేపీ స్టేట్ లీడర్షిప్ ని క్వశ్చన్ చేస్తా ఉన్నాను. ఇక రాష్ట్రంలో చివరిగా నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, ఎవరికి ఏ అన్యాయం జరిగినా కూడా, ఎక్కడ ఎటువంటి అన్యాయాలు ఎక్కడ ఏం జరిగినా కూడా విజయసాయిరెడ్డి అనేటటువంటి వ్యక్తి ముందుంటాడు, ఈ అన్యాయాలని ఖండిస్తాడు, వీటి మీద ఉద్యమిస్తాము అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా. మీరు ఒక ప్రశ్న అడగొచ్చు, గతంలో 2014 నుంచి 2024 వరకు మీరేం చేశారు అని నన్ను అడగొచ్చు. నేను కాదు ముఖ్యమంత్రి, నేను అధికారంలో లేను. వినోద్ జీవో 97తో పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను ప్రభుత్వం గందరగోళంలోకి నెట్టిందని మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఆరోపించారు. 10 రోజులుగా విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. పాలిటెక్నిక్ కళాశాలను స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావడాన్ని విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. విద్యార్థుల న్యాయమైన పోరాటానికి బీఆర్ఎస్ పూర్తి మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన చట్టంలో అది ప్రధానంగా డిగ్రీలు అందించడానికి మాత్రమే పరిమితమైందని పేర్కొన్నారు. ప్రస్తుతం స్కిల్ యూనివర్సిటీకి ఏఐసిటిఈ గుర్తింపు కూడా లేదని ఆరోపించారు. అలాంటి పరిస్థితుల్లో పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. విద్యార్థులు పాలిటెక్నిక్ పూర్తి చేసిన తర్వాత ఉన్నత విద్యకు వెళ్లేందుకు ఉన్న మార్గాలను ప్రభుత్వం కాపాడాలని డిమాండ్ చేశారు. ఆ డిపార్ట్మెంట్ ని నామకరణం చేశారు, అంటే రీనేమ్ చేశారు. ఉన్న పేరుని మార్చేసి ఈ పేరు పెట్టారు. పెట్టి దీన్ని మరి డిపార్ట్మెంట్ ఆఫ్ లేబరు ఎడ్యుకేషన్ కాకుండా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏదైతే YSU మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మదిలో ఉన్నటువంటి ఆలోచన ఒక స్కిల్ యూనివర్సిటీ పెట్టాలని. మంచిదే, పెట్టడంలో తప్పేం లేదు. అది దాదాపు 2 సంవత్సరాల పెట్టి కూడా దానికి ఇవి అఫిలియేట్ చేశాడు. నెంబర్ 2nd పాయింట్. 3rd పాయింట్ ఏం చేశాడు? ఆల్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ITIs ఉన్నాయి, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ATCs, వీటన్నిటిని కూడా ఈ
స్కిల్ యూనివర్సిటీకి అఫిలియేట్ చేశాడు. తర్వాత 4th పాయింట్, ఆల్ పాలిటెక్నిక్ కాలేజెస్ షెల్ బి బ్రాట్ అండర్ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఫ్రేమ్వర్క్ అండ్ ఈకో సిస్టమ్ అన్నాడు. ఈ 4th పాయింట్ మాత్రమే ఈ విద్యార్థులందరూ కూడా ఆబ్జెక్ట్ చేస్తున్నారు. ఈ 3 నువ్వు ఐటీఎస్ ని, అడ్వాన్స్ స్కిల్ సెంటర్స్ ని స్కిల్ యూనివర్సిటీకి పరిధిలో తెచ్చుకున్నా మాకేం అభ్యంతరం లేదు. కానీ మా పాలిటెక్నిక్ కాలేజెస్ ని మీరు ఈ స్కిల్ యూనివర్సిటీకి అఫిలియేషన్ చేయడం కరెక్ట్ కాదు అనేది వాళ్ళ అభిప్రాయం. గత 10 రోజుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తున్నారు. అయితే ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక రాజకీయ పార్టీ తరఫున, మా పార్టీ బీఆర్ఎస్ తరఫున మేము కొంచెం దీన్ని క్షుణ్ణంగా లోతుగా మేము ఆలోచన చేయడం జరిగింది. ఈ జీవో మొత్తంలో మళ్ళీ ఏం చెప్తాడు, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ యాక్ట్ 2024ను, తెలంగాణ ఎడ్యుకేషన్ యాక్ట్ 1982, ఈ రెండింటిని కూడా ఏమైనా అమెండ్మెంట్ చేయాలన్నా లేదా కొత్త చట్టాలు తీసుకురావాలన్నా మీరు ఆలోచన చేయమని చెప్పి చీఫ్ సెక్రటరీ గారు ఇచ్చినటువంటి జీవో ఇది. స్కిల్ యూనివర్సిటీ అంటే ఏంది అనేది మళ్ళీ లోతుగా నేను పరిశీలించడం జరిగింది. గెజిట్ పబ్లికేషన్ ఎప్పుడు వచ్చింది? ఇది ఆగస్ట్ 14, అంటే ఖచ్చితంగా 2 సంవత్సరాల క్రితం, 2024 ఆగస్ట్ 14 నాడు 2 సంవత్సరాల క్రితము స్కిల్ యూనివర్సిటీ మన రాష్ట్ర శాసనసభ చట్టం ద్వారా ఏర్పడ్డది. ఈ స్కిల్ యూనివర్సిటీ మొత్తం గెజిట్ మొత్తం ఈ జీవోస్ అన్ని ఈ చట్టంలో ఉన్నటువంటి అవన్నీ కూడా చూడడం జరిగింది. అయితే ఈ స్కిల్ యూనివర్సిటీ చట్టం బానే ఉంది, కానీ ఈ యూనివర్సిటీకి కేంద్ర ప్రభుత్వం యూజీసీ తెలంగాణలో గృహ విద్యుత్ కనెక్షన్లను స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత తీవ్రంగా వ్యతిరేకించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేదల పక్షాన కాకుండా పెద్దల పక్షాన వ్యవహరిస్తోందని ఆరోపించారు. కార్పొరేట్ సంస్థలతో కుమ్మక్కై స్మార్ట్ మీటర్ల పేరుతో పేదలకు అందుతున్న విద్యుత్ సబ్సిడీలను ఎత్తివేసే కుట్ర జరుగుతోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విధానాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించకుండా సమర్థిస్తోందని కవిత ఆరోపించారు. అదాని వంటి కార్పొరేట్ సంస్థలకు ప్రయోజనం చేకూర్చేలా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆమె విమర్శించారు. గృహ విద్యుత్ వినియోగదారులపై స్మార్ట్ మీటర్ల భారం మోపడం వల్ల భవిష్యత్తులో పేద, మధ్యతరగతి కుటుంబాలపై అదనపు ఆర్థిక భారం పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. విద్యుత్ రంగంలో సంస్కరణల పేరుతో ప్రజలకు అందుతున్న సబ్సిడీలను తొలగించే ప్రయత్నాలను అడ్డుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఆటోమేటిక్ గా రీడింగ్ వస్తుంది, స్మార్ట్ మీటరే ఇప్పుడు కూడా ఉన్నది. కానీ ఇప్పుడు వీళ్ళు ప్రపోజ్ చేసేటటువంటి కొత్త మీటర్ ఏంటంటే, ఏదైతే రైతులు ఢిల్లీ సింగ్ బార్డర్ దగ్గర ఉద్యమం చేస్తే నల్ల చట్టాలు తొలగించిండ్రో, ఆ నల్ల చట్టాల్లో భాగంగా అదానీ వాళ్ళ కంపెనీకి సంబంధించి మీటర్లు ఏవైతే వ్యవసాయానికి పెట్టాలనుకున్నారో, ఇప్పుడు కొత్తగా కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త పథకం తీసుకొచ్చింది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం సంతకం పెట్టి ఒప్పుకొని ఇవాళ కొత్త స్మార్ట్ మీటర్లు పెట్టాలనుకుంటుంది. మరి కొత్త స్మార్ట్ మీటర్లు పెడితే నష్టమేంది అంటే, ఇవి మన సెల్ ఫోన్ ఎట్లయితే మనం మొదలే ఒక 1000 రూపాయలు, 500, 100 రూపాయలు పెట్టి ప్రీపెయిడ్ ఎట్లా చేసుకుంటామో అట్లా ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పెట్టాలనుకుంటున్నారు. సరే, మొన్న మనందరం కూడా ఈఆర్సీలో గొడవ చేస్తే వ్యవసాయానికి పెట్టమని చెప్పిండ్రు. కానీ ఇప్పుడు మళ్ళీ మొత్తం పబ్లిక్కి పెట్టాలి, ప్రతి ఇంటికి కూడా స్మార్ట్ మీటర్ పెట్టాలి అనే ఒక ప్లాన్ చేస్తూ ఉన్నారు. దీనివల్ల నష్టమేంది? ఆల్రెడీ ఉత్తరప్రదేశ్లో ఈ ఎక్స్పెరిమెంట్ అయితే మొత్తం ప్రతి ఇంట్లోంచి మీటర్లు పీక్కొచ్చి ఎలక్ట్రిసిటీ ఆఫీసులలో మీటర్లు వేసి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మన దగ్గర కూడా క్రితం ప్రభుత్వంలో తెలంగాణలో గవర్నమెంట్ ఆఫీసుల్లో ఈ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ పెడితే సడన్గా అర్ధరాత్రి లేకపోతే ఏ టెలికాన్ఫరెన్స్ అవుతున్నప్పుడు కరెంట్ పోతుంది. ఎందుకంటే 100 రూపాయలకు మీరు ఛార్జ్ చేస్తే 100 రూపాయల యూనిట్స్ కాగానే ఆ కరెంట్ ఆగిపోవడం అనేది జరుగుతుంది. సో పాప్కార్న్ సాగుతో రైతులకు అధిక ఆదాయం వస్తుందన్న సీఎం. వ్యవసాయానికి విలువ జోడిస్తే అధిక ఆదాయం వస్తుందన్న చంద్రబాబు. పంటల ఎంపికలో మార్కెట్ డిమాండ్ చూడాలన్న చంద్రబాబు. ఫుడ్ ప్రాసెసింగ్ రైతులకు మరిన్ని అవకాశాలు ఇస్తాయని వ్యాఖ్య. స్మార్ట్ మీటర్లతో పేదల సబ్సిడీ ఎత్తేయాలని కుట్రన్న కవిత. పేదలక పెద్దలక రేవంత్ సర్కార్ అంటూ కవిత ఫైర్. స్మార్ట్ మీటర్ల నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలన్న కవిత. కార్పొరేట్ల కోసం పేదలపై విద్యుత్ భారం మోపుతున్నారన్న కవిత. 30 లక్షల అప్పుతో అమెరికా వెళ్లా కష్టపడి ఎదిగానన్న పెమ్మసాని. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా లక్ష్యాన్ని వదలొద్దన్న పెమ్మసాని. షార్ట్ కట్ కాదు, కష్టమే విజయానికి మార్గమన్న పెమ్మసాని. చదువుతో పాటు వ్యక్తిత్వ వికాసానికి ప్రాధాన్యత ఇవ్వాలని వ్యాఖ్య. ఫీజు బకాయిల విడుదలకు బీజేపీ నిరాహార దీక్ష చేపట్టిందన్న రామచంద్రరావు. విద్యార్థులపై ఆర్థిక భారం మోపొద్దన్న రామచంద్రరావు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని వ్యాఖ్య. ఫీజు బకాయిలపై బీజేపీ పోరాటం కొనసాగుతుందని వెల్లడి.
బీసీలకు అధికారం ఇచ్చిన నేత జగన్ అన్న ధర్మాన ప్రసాద్ రావు. బీసీలకు జగన్ హయాంలోనే ఎక్కువ ప్రాధాన్యత దక్కిందన్న ధర్మాన. బీసీలను చంద్రబాబు ఓటు బ్యాంకుగా చూస్తున్నారన్న ధర్మాన. బీసీలకు అధికారంలో భాగస్వామ్యం కల్పించాలన్న ధర్మాన ప్రసాద్ రావు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి